ఎంన్యూస్ కి స్వాగతం. రాబోయే సంక్రాంతికి కుటుంబ సమేతంగా బంధువులు ఇంటికి వెళ్లేవారు తమ నివాసాల్లో విలువైన వస్తువులను భద్రమైన చోట పెట్టుకోవాలని కపిలేశ్వరపురం మండలం అంగర ఎస్ఐ రవికుమార్ సూచించారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లో గానీ మీ సమీపంలో వారికి గానీ తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాలంలో మండలంలో బైక్ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. బైక్ ముందు చక్రానికి తాళం వేసుకునే సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మీరు ఏదైనా మీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఉన్న విలువైన బంగారు పారవాణాలు కానీ నెక్స్ట్ విలువైన వస్తువులు కానీ డబ్బులు కానీ మీకు దగ్గరలో ఉన్న బ్యాంకులో లాకర్లో లేదా మీకు తెలుసున్న దగ్గర బంధువుల ఇంట్లో కానీ లేదంటే భద్రమైన ప్రదేశాల్లో పెట్టుకోవాల్సిందిగా కూర్చున్నామండి. అదేవిధంగా మీరు ఊరు వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేదంటే మీ బంధువులు కూడా తెలియపరచవలసిందిగా కూర్చున్నామండి. మీరు ఊరు వెళ్ళినప్పుడు మీరు ఇంటికి వేసే తాళాలు గేటు వేసే తాళాలు బయటికి కనిపించకుండా లోపల వైపు ఉండే విధంగా మీరు తాళాలనే వేసుకుని వెళ్ళాలండి. నెక్స్ట్ అదేవిధంగా మన కపిలేశ్వరం మండలంలో ఎక్కువగా ఈ బయట పార్క్ చేసిన బండ్లు ద్విచక్ర వాహనాలు ఎక్కువగా పోతున్నాయండి. అందువల్ల మీరు ఏం చేయాలంటే ఈ బండికి ఎదర చక్రానికి స్టెమ్ లాక్ అనేది వేసుకోవడం వల్ల ఈ దొంగతనం చేసే దొంగల పైన ఈ లాక్ ఓపెన్ చేసిన ఈ స్టెమ్ లాక్ అనేది రాకుండా ఉంటుంది. ఆ విధంగా మనం ఈ దొంగతనాలు జరగకుండా అరికట్టవచ్చు. అదేవిధంగా చైన్ స్నాచింగ్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి బయట. ఈ చైన్ స్నాచర్స్ ఎక్కువగా సింగిల్గా వెళ్ళే ఆడవాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ మెడలో ఉన్న ఈ చైన్ని దొబ్బడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల మీరు ఒంటరిగా వెళ్ళే మహిళలు మీ యొక్క మెడలో ఉన్న ఆభరణాలని మీరు జాగ్రత్తగా భద్రపరచుకుండి వెళ్ళవలసిందిగా కూర్చున్నామండి. నమస్కారం అందరికీ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.